హలో భయ్ అందరూ మంచిగా మీకైతే R15 లో ఒక ప్రాబ్లం ఉందో చెప్తాను. తిరిగి రీడింగ్ అని చూసుకుంటే 23,000 తిరిగింది. 23,000 కి మనకి ఫ్యూల్ పంప్ లో ప్రాబ్లం వచ్చడానికి అవకాశం లేదు. అసలు టోటల్ గా ఫ్యూల్ పంప్ ప్రాబ్లం ఎందుకు చెప్తాను మీకు డౌట్ రావచ్చు. ఇదేంటంటే ఎగ్జాక్ట్ గా పోతా ఉండగా బండి అయితే ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత బండి అయితే స్టార్ట్ కావట్లేదు. ఇంకా ఏమి స్టార్ట్ కావట్లేదంటే ఎవరైనా చెప్పేది ఒకటి ఫ్యూల్ పంప్ ప్రాబ్లం ఉండొచ్చు అని చెప్పేసి. అదే కార్బొరేటర్ వెహికల్ అనుకో, కార్బొరేటర్ లో పెట్రోల్ దిగుతుందా లేదని చెక్ చేస్తారు. అదే ఫ్యూల్ పంప్ బండి అనుకో డైరెక్ట్ గా ఫ్యూల్ పంప్ ప్రాబ్లం అనుకుంటారు. ఓకే, ఫ్యూల్ పంప్ ప్రాబ్లం అనుకోండి. తిరిగి రీడింగ్ అని చూసుకుంటే 23,000 కి అప్పుడే ఫ్యూల్ పంప్ పోద్దా? పోవచ్చు. ఎందుకంటే మన పెట్రోల్ అనేది బండికి R15 కి మాక్సిమం 3 లీటర్స్ పైన ఉండగా బండి వాడాలి. 3 లీటర్స్ లోపల ఉన్నప్పుడు వాడితే ఏంటంటే పంప్ అనేది కొద్దిగా వీక్ అయిపోయి లోపల ఏదో పంపులో మోటార్ వస్తుంది. ఆ మోటార్ లో వచ్చే వైరింగ్ అనేది వీక్ అయిపోవచ్చు. మీరు చెప్తే ఎనరు 3 లీటర్స్ కంటే పైన పెట్టండి. 3 లీటర్స్ ఆడ పెడతాం. పెట్రోల్ ప్రెజెంట్ 110 రూపాయలు కదా, 330 రూపాయలు పెట్రోల్ బండిలో యాడ స్టాక్ పెడతాం, అంతకంటే ఎక్కువ వాడతాం. ఒకటి మీరు ఎప్పుడైనా సరే బండి ఒక కాస్ట్లీ బండి కొన్నప్పుడు మాక్సిమం 3 లీటర్స్ కంటే ఎక్కువ పెట్టాలి. ఫ్యూల్ ఇంజిన్ ఉన్న బండ్లు ప్రతి బండికి మాక్సిమం 3 లీటర్స్ కంటే పైన ఉంటే బండి సేఫ్, లేకపోతే లేనిపోయిన ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. ఓకే, టోటల్ గా చూసుకుంటే BS6 కానీ లేనిపోయిన తలకాయ ఎప్పుడైతే వస్తున్నాయి. ఓకే, ఆ బండి గురించి మనకి ఇప్పుడు ఎందుకంటే టోటల్ గా ఏదైతే R15 ఉందో ఫ్యూల్ పంప్ ప్రాబ్లమా స్పార్క్ ప్లగ్ ప్రాబ్లమా? ఎందుకంటే తిరిగి రీడింగ్ అని చూసుకుంటే 23,000 లో ఫ్యూల్ పంప్ ప్రాబ్లం వచ్చడానికి అవకాశం లేదు. అంటే చెప్పి స్పార్క్ ప్లగ్ కానీ ప్రాబ్లం రాకపోవచ్చు. ఎందుకంటే 23,000 కి స్పార్క్ ప్లగ్ కానీ ప్రాబ్లం రాదు. ఓకే, మనం 10,000 పెట్టి ఫ్యూల్ పంప్ అనేది చేంజ్ చేయలేం అని చెప్పేసి దాన్ని వేస్ట్ గా దాన్ని కలబెట్టకూడదు. ఏదైతే ఫ్యూల్ పంప్ ఉందో అది ప్రాబ్లం ఉండి కలబెడితే ఓకే, ప్రాబ్లం లేకుండా కలబెట్టాం అనుకో ప్రాబ్లం ఉండి మనం క్రియేట్ చేసినట్టు అయిపోద్ది. ఏదైనా సరే ఒక పెద్ద వస్తువు కలబెట్టే ముందర దానికంటే ముందు ఏమున్నాయి చిన్నవి అవి చెక్ చేసుకోవడం బెస్ట్. అందుకేనంటే స్పార్క్ ప్లగ్ ఫెయిల్ అయ్యిండొచ్చు కదా అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ చేశాను. ఇది తిరిగిన రీడింగ్ బట్టి 23,000 ఏంటంటే స్పార్క్ ప్లగ్ ఏమైనా ప్రాబ్లం వచ్చా ఫస్ట్ అయితే మనం స్పార్క్ ప్లగ్ అయితే చెక్ చేస్తాం. తర్వాత చెక్ చేసిన తర్వాత ఏదైతే ట్యాంక్ లో ఫ్యూల్ పంప్ ఉందో పంప్ అనేది కానీ చెక్ చేద్దాం. ఎందుకంటే చెక్ చేయాలి కదా. ఎందుకంటే ఏం చెప్తాం, ఎందుకంటే ఏముంటది చూద్దామా. లెట్స్ హావ్ ఎ స్టోరీ. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మీకున్న ప్రాబ్లం ఏంటంటే ఫ్యూల్ పంప్ ప్రాబ్లం వస్తుంది. ఆల్మోస్ట్ నేను చెప్పినట్టు ఏంటంటే 23,823 కిలోమీటర్స్ తిరిగింది. రీడింగ్ అని చాలా పర్ఫెక్ట్ ఉంది. అన్ని స్టార్ట్ అయింది. ఇది ఎక్కడ ఆగద్దో ఏందో అది కస్టమర్కే తెలియాలి. అందుకని మనం ఏం చేస్తామంటే ముందు ఏదైతే ఈ రైట్ సైడ్ ప్యానల్ ఉందో ప్యానల్ ఓపెన్ చేసి స్పార్క్ ప్లగ్ లో పవర్ ఎలా వస్తుంది, స్పార్క్ ప్లగ్ కండిషన్ అనేది ఎలా ఉంది ఏదో తెలియాలంటే డోమ్ అయితే ఓపెన్ చేయాలి భయ్యా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రైట్ సైడ్ ప్యానల్ అయితే ఓపెన్ చేస్తే ఇప్పుడు స్పార్క్ ప్లగ్ అసలు ప్లగ్ అనేది ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని చెక్ చేయాలి. దానికోసం ఏం చేస్తాను, మనం స్పార్క్ ప్లగ్ అయితే ఓపెన్ చేయండి భయ్యా. ఓకే, స్పార్క్ ప్లగ్ అయితే ఓపెన్ చేస్తే స్పార్క్ ప్లగ్ ఫైరింగ్ చేసిన వైటింగ్ ఉంది, మైలేజ్ అయితే బాగా వస్తుంది. గ్యాప్ చూసుకున్నా సరే ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది. అసలు స్పార్క్ అనేది ఎలా వస్తుంది ప్లగ్లో అనేది చెక్ చేద్దాం. ప్లగ్ దీన్ని పెట్టి కొద్దిగా కెమెరా అయితే డౌన్ చేసుకుందాం బాగా. ఇప్పుడు కీ ఆన్ చేసి స్పార్క్ అనేది ఏదైతే ఆ 2 పాయింట్స్ కనబడుతుందో పాయింట్ టు పాయింట్ వస్తేనే స్పార్క్ ప్లగ్ బాగున్నట్టుగా. ఏ మాత్రం లోపల కానీ కొట్టింది అనుకో అంటే లోపల కానీ స్పార్క్ వచ్చిందంటే ప్లగ్ ఫెయిల్ అయిపోయినట్టు. ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఎగ్జాక్ట్గా. స్పార్క్ ప్లగ్ అయితే ఎలాంటి కంప్లైంట్ లేదు, చాలా పర్ఫెక్ట్ గా ఉంది. పవర్ కానీ ఎగ్జాక్ట్ గా వస్తుంది. అయితే ఇప్పుడు కంప్లైంట్ ఏంది దీనికి? ఇప్పుడు కంప్లైంట్ ఏమంటారు, స్పార్క్ ప్లగ్ బాగుంది, స్పార్క్ ప్లగ్ ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఫ్యూల్ పంప్ ఓపెన్ చేస్తాం, ఫ్యూల్ పంప్ లో కానీ ఫిల్టర్ బ్లాక్ కాకుండా ఉంటే ఏం చేయాలి? తర్వాత మనం చేయాలి. తర్వాత అది టోటల్ గా నేను స్పార్క్ ప్లగ్ అయితే బిగించేసి మీకు ట్యాంక్ అయితే ఓపెన్ చేసి ట్యాంక్ లో ఫిల్టర్ గురించి అయితే మీకు చెప్తాను. అదే విధంగా ఏ విధంగా బ్లాక్ అయిందో కానీ మీకు ట్యాంక్ ఓపెన్ చేయగానే మీతో కలుసుకుంటాను భయ్యా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, టోటల్ గా ట్యాంక్ అయితే ఓపెన్ చేసి ట్యాంక్ ఓపెన్ చేసి లోపల ఫ్యూల్ పంప్ కనెక్షన్ తీసే ముందర మనం ఫస్ట్ ఏం చేయాలంటే పంపు స్పీడ్ అంటే పెట్రోల్ అనేది ఎంత స్పీడ్ గా వస్తుంది బయట, లేకపోతే ఏమన్నా లైట్ గా వీక్ గా వస్తుందా, అంటే మనం ఇప్పుడు ఎలా వస్తుంది, మనం చేసిన తర్వాత ఎలా వస్తుంది ఒకసారి చెక్ చేసుకుంటే మనం చేసిన ప్రాబ్లమ్ సాల్వ్ అయిందో అనేది తెలుస్తుంది. అందుకే మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఒక డీస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మన ట్యాంక్ అయితే బయట తీద్దాం. తీసి పెట్రోల్ అనేది ఎంత స్పీడ్ వస్తుంది దీనికి జాగ్రత్త పోయా. టక్కన ట్యాంక్ పైకి లేపండి, లోపల ఏదైతే ఉన్నాయో ఇరిగిపోతాయి. ఓకేనా? అందుకని జాగ్రత్త లేపండి. ఇక్కడ ఈ పైప్ ఉందా, ఈ పైప్ తీయండి. అదేవిధంగా ఈ పెట్రోల్ పైప్ ఉంది కదా, ఈ పైప్ కానీ ఇక్కడ ఈ జాక్ ఉంటుంది,
దీనికి సపరేట్గా ఒకటి వస్తుంది, నోస్ ప్లేయర్ లాంటిది ఒకటి వస్తుంది. అది నాకు అడగాని లేదు, ఎందుకంటే మనం చేసే తక్కువ వెహికల్స్ కాబట్టి అయితే మనం కొనుక్కోలేదు. ఇంకా ఈ క్లిప్ తీసేదానికి, పైప్ తీసేదానికి ఇంకా ఆల్మోస్ట్ BS6 వెహికల్స్ వచ్చాయి కాబట్టి మనం కానీ దాని కానీ కొనుక్కోవాలి. ఎందుకంటే ఈ పైపులు తీసేదాని కోసంగా సప్పన్ లేకపోతే ఇరిగిపోవచ్చు. ఇరిగిపోయిందంటే ఓపెన్ కన్నం స్టార్ట్. ఓకే, ఇప్పుడైతే దీనైతే ఏదో విధంగా కష్టపడి బయట అయితే తీయండి. నేను కానీ అయితే స్పీడ్గా అయితే తీస్తాను. నేనైతే ఒక్కనే పోయా, ట్యాంక్ నేనే పట్టుకోవాలి, దాన్ని నేనే తీయాలి. ఒక చేతితో ఎలా డీల్ చేయాలి దీన్ని. ఓకే, దీని అయితే కిందకి ముందు ఇలా లాక్కోండి, తర్వాత మెల్లగా ఇలా తీసుకోండి. ఇది లేటెస్ట్ మోడల్కి ఈ విధంగా ఉంటుంది. ఓల్డ్ మోడల్ కనుకో ఆ లోపల పిన్స్ ఉన్నాయి కదా, ఆ పిన్స్ అనేది నెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి పంపుల నుంచి ఎంత స్పీడ్గా వస్తుంది పెట్రోల్ అనేది టెస్ట్ చేయాలి. ట్యాంక్లో పెట్రోల్ ఉందో లేదో చూసుకోండి. మ్యాక్సిమం ఒక 3 లీటర్స్ రెడీగా లెవెల్ చేయండి. ఇప్పుడైతే ఇలా పెడతాను, కొద్దిగా కెమెరా అయితే కిందకి డౌన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ట్యాంక్ అయితే ఎగ్జాక్ట్గా పట్టుకోండి. ఇప్పుడు కీ ఆన్ చేయండి. పెట్రోల్ అనేది ఎంత స్పీడ్గా వస్తుంది, పెట్రోల్ అనేది కింద వేస్ట్ చేయకండి, ఏదైనా డీస్లో పడండి, ఎంత స్పీడ్ వస్తుంది. ఇప్పుడు కీ ఆన్ చేస్తా చూడండి. ఓకే, మళ్ళీ ఆఫ్ చేస్తాను, మళ్ళీ అయితే ఆన్ చేస్తున్నాను. పెట్రోల్ తక్కువ నిడిగి ఉంది, అక్కడ వచ్చి అటు వెళ్ళిపోయింది. పెట్రోల్ అయితే బాగానే వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, నిజంగానే ట్యాంక్ ఏదైతే లోపల ఫ్లోట్ ఉందో, ఫ్లోట్ ప్రాబ్లం ఉందా లేదనేది ఒకసారి ఈ 2 జాక్స్ పడుతున్నాయి కదా, ఈ కానీ అయితే రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసి ఒకసారి ఫ్లోట్ ఓపెన్ చేసి ఫ్లోట్ కండిషన్ అనేది ఎలా ఉంది అనేది చెక్ చేసామనుకో, అసలు నిజంగానే ప్రాబ్లం ఉందా లేదా, నిజంగానే బండి ఆగుతుందా లేదా అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం లోపల ఉన్న ఏదైతే ఫ్యూల్ పంప్ ఉందో, పంప్ అనేది ఓపెన్ చేసి లోపల నిజంగానే ఫిల్టర్ బ్లాక్ అయిందా లేదా, ఎలా ఉంది ఇక్కడ జాయిన్ చూసుకుంటే మనకి పెట్రోల్ అనేది స్పీడ్గానే వస్తుంది. అంటే స్పీడ్గా వస్తుంది అంటే కంప్లైంట్ ఉండొచ్చుకోవచ్చు. అందుకని మనం ఏం చేయాలంటే, కస్టమర్ బండి ఆగిపోయిన తర్వాత స్టార్ట్ కావాలని అంటాడు కాబట్టి ఆగిపోయిన టైంలో చూసుకోవడం మంచిది మనకి. ఎందుకంటే పవర్ రాక ఆగిపోతుందా, పెట్రోల్ రాక ఆగిపోతుందా, ఆగిపోయేటప్పుడు చెక్ చేయాలి అలాంటి కంప్లైంట్స్ అన్ని. ఓకే, మనకైతే బండి స్టార్టింగ్ ఉన్నప్పుడు తెచ్చారు కాబట్టి మనం చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్ని, స్పార్క్ ప్లగ్, పంపు కండిషన్ అనేది ఎలా ఉంది అని చెక్ చేయడం మన పని. ఓకే, టోటల్గా అయితే ఈ 4 నెంబర్ ఎల్ఎంకి పోవడం కదా, 4 అయితే ఓపెన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, గోల్డ్ అయితే ఓపెన్ చేస్తాను. పంపు తీసేటప్పుడు కానీ జాగ్రత్త తీయండి, పైన ఉన్న రేకు ఉంది కదా, ఇది తీసి పక్కన పెట్టండి. పంపు కండిషన్ అనేది ఎలా ఉంది, మెల్లగా లాగండి, ఇరిగిపోవచ్చు. చాలా మెల్లగా డీల్ చేయండి, ఏం తొందర పడ్డారంటే అంతే. అయితే వచ్చింది, ఇదే చెప్పింది ఫిల్టర్ అనేది. ఎప్పుడైనా సరే ఈ 23,000కి ఎలాంటి కంప్లైంట్స్ ఉండకపోవచ్చు. ఆల్మోస్ట్ ఇది కలర్ అయితే చేంజ్ అయింది, రెడ్ కలర్లో ఉంది. ఓకేనా, రెడ్ కలర్లో ఉంది. దీని అయితే మనం క్లీన్ చేసి వేయచ్చు. ఎప్పుడైనా ఫ్యూల్ పంపు సైడ్ నుంచి ప్రాబ్లం వచ్చిందంటే మీరు ఫస్ట్ పెట్రోల్ అనేది ఇక్కడ చెక్ చేయండి, స్పీడ్గా వస్తుందా, స్లోగా వస్తుందా. కస్టమర్ని బట్టి బండి ఎడైనా రన్నింగ్లో ఆగిపోతుంది అలాంటి ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు ఈ ఫిల్టర్ కండిషన్ అనేది ఎలా ఉంది. ఆల్మోస్ట్ ఈ ఫిల్టర్ అనేది ఎలా క్లీన్ చేయాలని నేను ఎప్పుడో వీడియో చేసాను, మీరు చూడండి, నేను పైన కార్డ్స్ అవుతుంది, ఒకసారి ఆ వీడియో చూడండి. ఇప్పుడు ఈ ఫిల్టర్ అనేది బ్లాక్ అయిందా లేదా. ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ స్టేజ్లో ఈ ఫిల్టర్ అనేది కట్ చేయకూడదు, జస్ట్ ఏంటంటే ఈ ఫిల్టర్ అనేది నీట్గా క్లీన్ చేయాలి. నాకు చెప్పాను కదా మీకు వీడియో, ఆ వీడియో చూస్తే ఈ ఫిల్టర్ అనేది ఎలా క్లీన్ చేయాలి, ఏ పొజిషన్లో ఉంటుంది అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ ఫిల్టర్ అనేది మనం క్లీన్ చేసిన తర్వాత కానీ ప్రాబ్లం అనేది పోలేదు, అలాగే ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఫిల్టర్ అనేది కట్ చేయాలి. ఓల్డ్ మోడల్ కానీ లేటెస్ట్ మోడల్ కానీ మనకి ఈ ఫిల్టర్ అనేది దొరకద్ది. యాక్చువల్గా అంటే ఈ ఫిల్టర్ అనేది తీసేసి మనం కొత్త ఫిల్టర్ తెచ్చుకోవచ్చు. అంటే కంపెనీ వాళ్ళకైతే కంపెనీ మెకానికల్ అయితే ఇస్తారు, మనకి ఇస్తారో లేదో తెలీదు. దీని అనేది తీసేసి కొద్దిగా జాగ్రత్తగా తీయండి. క్లిప్పులు ఉంటాయి కదా, జస్ట్ 1 సెకండ్. ఓకే, ఇది పైప్ ఎలా వస్తుంది, వచ్చిన తర్వాత ఈ క్లిప్స్ ఉన్నాయి, 2 క్లిప్స్. ఇది లేటెస్ట్ మోడల్ కాబట్టి ఈ విధంగా, ఓల్డ్ మోడల్ అనుకో దానికే ఉంటుంది, రాదు. అందుకని దీన్ని అయితే ఇలా ప్రెస్ చేయండి. ఓకే, 1 సైడ్ వచ్చింది కదా. అదేవిధంగా ప్లాస్టిక్ అయితే ఏమైనా జాగ్రత్త, అయితే ఈ ప్లాస్టిక్ అనేది గట్టిగా ఉంటుంది, పెద్ద ప్రాబ్లం లేదు. అయితే అటని చెప్పి కేర్లెస్ చేయవండి. ఇది ఫిల్టర్. ఈ ఫిల్టర్ అనేది మనకి యాక్చువల్గా కంపెనీలో దొరకద్ది, విడిగా తెచ్చేసుకోవచ్చు, లేకపోతే మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఫిల్టర్ అనేది బ్లాక్ అయింది, చూసారా. లోపల మీకు ఇలా నల్లగా కనబడుతుందంటే, నల్లగా కనబడినా సరే ఎర్ర కనబడినా సరే ఈ ఫిల్టర్ అనేది బ్లాక్ అయినట్టుగా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఏదైతే బండిలో పెట్రోల్ తక్కువ ఉంటుందో, తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే
ఇది లాక్కునేంత కెపాసిటీ ఉండదు తక్కువ పెట్రోల్. ఎక్కువ పెట్రోల్ ఉన్నప్పుడు ఏంటంటే మొత్తం ఫిల్టర్ అనేది పెట్రోల్లో మునిగి ఉంటుంది కాబట్టి పెట్రోల్ అనేది బాగా లాక్కోగలుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఓల్డ్ బండి కానీ చూసుకుంటే ఈ ఫిల్టర్ అనేది మనం ఫస్ట్ క్లీన్ చేసేయచ్చు. తర్వాత ఈ ఫిల్టర్ అనేది కట్ చేయొచ్చు. లేటెస్ట్ అనేది మనకు సపరేట్గా ఈ విధంగా వస్తుంది లేటెస్ట్ బండికి. ఓల్డ్ బండికి అంటే ఈ విధంగా రాదు. ఆ తర్వాత మనం ఏదైతే ఇక్కడ సీటింగ్ ఉందో ఈ సీటింగ్ అనేది ఓల్డ్ బండి విషయంలో మనం ఏదైనా ఇలాంటి నెక్ ఉంది కదా అది అనేది పెట్టి దానికి కట్టిపడదు. ఎందుకంటే పెద్ద పెద్ద నలగలు పంపులోకి వెళ్ళిపోకుండా మనం తక్కువ పెట్రోల్ వాడి అంటే తక్కువ పెట్రోల్ బండిలో పోసి వాడటం వల్ల లోపల ఏదైతే పంపు ఉందో అంటే మోటార్ ఉందో మోటార్ అనేది వీక్ అయిపోద్ది. అందుకని ఏంటంటే మ్యాక్సిమం ఒక 3 లీటర్స్ అంటే పైన పెట్టి దీని అనేది యూజ్ చేయాలి ఈ బండి అనేది. ఇది టోటల్గా అయితే మనం దీని అయితే క్లీన్ చేద్దాం. ఇది చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థం అవుతుంది. ఫస్ట్ అయితే నేను క్లీన్ చేస్తాను. క్లీన్ చేసి అయితే ఈ ఫిల్టర్ అనేది క్లీన్ చేయాలి ఓల్డ్ బండి విషయంలో. తర్వాత లేదు అలాగే ప్రాబ్లం ఉందంటే ఫిల్టర్ కట్ చేయాలి. లేదు అయినా అలాగే ఉందంటే తర్వాత నిజంగా పెట్రోల్ అనేది స్పీడ్గా వస్తుంది అని చెక్ చేయాలి. లేదు అలాగే ఉందంటే ఏదో పంప్ అన్న వేసి చెక్ చేయాలి. ఇంకా లేదు 100% మీకు పంపే ప్రాబ్లం అనిపిస్తే పంప్ అనేది చేంజ్ చేయాలి. అంతేనా?